ఏంటయ్యా ఇది? ముందు ఒకరు వెళ్ళారా? వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఇంకొకరు వెళ్ళారా? వెళ్ళారు. ఏంటయ్యా ఇది? అదే కదా ఇది. అది కాదయ్యా, ముందుగా ఒకరు వెళ్ళారు కదా. అవును వెళ్ళారు. వెనకగా ఇంకొకరు వెళ్ళారు కదా. వెళ్ళారు కదా. వెళ్ళారండి. ఏంటయ్యా ఇది? అన్నా ముందుగా ఒక అమ్మాయి వెళ్ళింది, వెనకాల ఇంకొక అమ్మాయి వెళ్ళింది. నేను చెప్పిందే తిరిగి చెప్తున్నావు. చంపేస్తాను ఏమనుకున్నావు? ఏంట్రా కిందంత గొడవగా ఉంది? రేయ్ తెల్లారి చాలా సేపు అయిందిరా. లే తెల్లారింది కానీ ఇంతకీ నువ్వు ఎప్పుడు వచ్చు? రేయ్ ఎవర్రా వీళ్ళంతా? అరే మామా, కింద చాలా మంది జనం వచ్చారా. లే ఒకసారి చూడరా. లేవరా. ఏమైందిరా? రా. ఏమైందిరా? ఎవర్రా వీళ్ళంతా? ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టారేంటి? ఇదిగో అటు చూడండి అయ్యా, వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. రండి రండి. రారా కిందకి వెళ్ళి చూద్దాం. అవునన్నా, వాళ్ళిద్దరు కుర్రాళ్లే. ఎక్కడరా కుర్రాళ్ళు కనిపించట్లేదు? చూద్దాం పదండి. లోపల లోపలే ఉన్నారు. ఏంట్రా ఇక్కడి నుంచో పాట అనిపిస్తుంది? పెదరాయుడు గారు, తీర్పు మాత్రం వదిలిపోవాలా? ఏయ్ ఎవర్రా ఇల్లు? తమ్ముడు ఏనే మా ఊరి పెదరాయుడు గారు. అంతేకాదు ఈ మహారాణి కోట చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాలకి పెదనాయుడు. అరే మామా, ఆ పోస్ట్ నీకు ఇవ్వాలని వచ్చారేమోరా. ఎచ్చి నోరు మూసుకురా. ఎందుకు ఇవ్వరా? ఈ దెయ్యాలింట్లో ఒక రోజు ఉన్నాం కదా, అందువల్ల ఈ పోస్ట్ నీకు ఇచ్చినా ఇస్తారా? ఏమనో దయ్యాన్ని చూసారా? తమ్ముళ్ళు, మీది చాలా చిన్న వయసు. ఈ ఇంట్లో దయ్యం ఉందని తెలియక తీసుకున్నట్టున్నారు. నాకు తెలిసే కొన్నానండి. తెలిసే కొన్నారా? అవును. ఈ బంగ్లా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది, కానీ ఆ రాణి దెయ్యం ఈ ఇంట్లో ఎవరిని బ్రతకనివ్వదు. మాకు తెలుసులే, మీరు బయలుదేరండి. ఇంతకు ముందు ఈ ఇల్లు తీసుకున్న వాళ్ళు విషయం తెలిసి పారిపోయారు. తర్వాత వాళ్ళు ఈ ఇల్లుని ఎలాగైనా అమ్మి పెట్టుకుని నన్ను అడిగారు. నా వల్ల కాదని చెప్పాను. వాళ్ళలాగే మీరు కూడా రేపు నా దగ్గరకు వచ్చి ఇంట్లో దెయ్యాలున్నాయి, పిశాచాలున్నాయి, ఈ ఇల్లు అమ్మి పెట్టమని నన్ను అడిగితే నేను ఏమీ చేయలేను. మర్యాదగా చెప్తే అర్థం కదా, బయలుదేరండి. పిచ్చేతవాళ్ళు ఒక బల్బ్ బగలగానే రాణిదేం వచ్చిందని భయపడిపోయారు. వదిలేరా మామా, మూర్ఖుల్లా ఉన్నారు.